హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రాగి సంగటికి కానీ బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాటుకోడి తీసుకోవాలి, 1 కేజీ నాటుకోడి తీసుకున్నాము. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో చికెన్ వేసుకోవాలి, వాటర్ పోసుకోవాలి, 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద 10 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కోవాలండి, అప్పుడే మనకు గ్రేవీ మంచిగా వస్తుంది. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ చాలా తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు చూసారు కదా, ఇందాక కుక్కర్లో చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ ఉడికిపోయింది. ప్రెజర్ అంతా అయిపోయిన తర్వాత చూస్తున్నాను. చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా మెత్తగా ఉడికిందండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చికెన్ తీసుకొని కడాయిలో వేసుకోవాలి. మనకు వాటర్ ఉంటుంది కదండి కుక్కర్లో, ఆ వాటర్ పడేయకుండా ఉంచుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లో పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు చికెన్ ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు ఎంత తినగలరో అంత వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ దీంట్లో పోసుకోవాలి. పోసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి, గ్రేవీ దగ్గరకు వస్తుంది కదా. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసారు కదా గ్రేవీ అంత దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కర్రీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ చూడండి చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాటుకోడి పులుసు దేంట్లోకైనా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. బాయ్.